మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు కూల్చివేతలు, మార్కింగ్ సర్వే, అటు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా అక్కడి ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అలర్టు ప్రకటించారు. మూసీకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు జంట జలాశయాల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. కాసేపటి క్రితమే జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లను ఎత్తివేశారు. మరి కాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 1400 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1428 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తివేశారు. అటు హిమాయత్ సాగర్కు 350 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. కాసేపట్లో హిమాయత్ సాగర్ 1 గేటును ఎత్తి 350 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేయనున్నారు. మరోవైపు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద తాకిడి అధికంగా ఉంది. వరద పెరగడంతో మూసీ నది గర్భంలో నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇళ్లను ఖాళీ చేయించడం కోసం గేట్లను ఎత్తారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. హైడ్రా కూల్చివేతలపై ఎంత వ్యతిరేకత వస్తున్నా వెనకడుగు వేయకుండా హైడ్రా తన పని తాను చేసుకుపోతోంది. చాదర్ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు. ఆర్బీఎక్స్ అని రాసి ఇళ్లు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 140 ఇళ్లు ఖాళీ అయ్యాయి. ఇంకొందరు కూడా ఖాళీ చేసే క్రమంలో సామాన్లను సర్దుకునే పనిలో ఉన్నారు. ఇళ్లు ఖాళీ చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నారు. కానీ ఎంతమందికి కేటాయిస్తారో అనుమానాస్పదమే అని కేటాయించినా కూడా అక్కడ ఇంకా సరైన వసతులు లేనందున నివాసయోగ్యంగా లేవని బాధితులు వాపోతున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టి హైదరాబాదును వరదల నుంచి రక్షించేందుకు ఆక్రమణలకు గురైన మూసీ నదీ పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వాలు కూడా ఈ విషయమై అధ్యయనాలు చేశాయి. అప్పట్లో 10,000 ఇండ్లను అక్రమ నిర్మాణాలుగా గుర్తించారు. కానీ కూల్చివేయలేదు. అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్టీఎల్ పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16,000 నివాసాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. అయితే డబుల్ బెడ్రూమ్లు ఎవరికివ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి గుర్తించి ఇళ్లపై ఆర్బీఎక్స్ అని రాశారు. అయితే తమ ఇళ్లను కూల్చివేస్తారా అంటూ ఆందోళన చెందిన స్థానిక ప్రజలు అధికారులపై తిరగబడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పలువురు స్థానికులు ఆందోళనకు దిగారు. మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇళ్లు, వాటి యజమానుల వివరాలు నమోదు చేసేందుకు వచ్చిన అధికారులను పలు ప్రాంతాల్లో నివాసితులు అడ్డుకున్నారు. చివరకు భారీ పోలీసుల భద్రత నడుమ రెవెన్యూ అధికారులు ఇళ్లపై ఆర్బీఎక్స్ అంటూ మార్కు వేశారు. ప్రస్తుతం మరికొన్ని ప్రాంతాల్లో కూడా మార్కు సర్వేను అధికారులు కొనసాగిస్తున్నారు. పోలీసు భద్రత మధ్య ఈ సర్వే సాగుతోంది. కూల్చివేయాల్సిన ఇళ్లకు అధికారులు మార్కు వేస్తున్నారు. అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసిన వెంటనే అధికారులు ఆ ఇళ్లను కూల్చివేయనున్నారు.